డక్ వాక్ అండి. డక్ వాక్ అంటే ఎక్కడా కనపడదు కానీ మనకి ఇండియన్ పోలీస్ ట్రైనింగ్లో కనపడుద్ది. మన పెద్ద పెద్ద తాలిం ఖానాలు ఉంటాయి చూడండి, రెస్ట్లింగ్, అక్కడ కనపడుతూ ఉంటుందండి. ఏం లేదు, మీరు పెద్ద ఫిట్నెస్ కోచా అంటారు. కాదు, కానీ ఒకటి రెండు పోలీస్ ట్రైనింగులు, ఒక కమాండో ట్రైనింగ్ కూడా చేశాను. ఇప్పుడు కాదు, 20 ఏళ్ళు అయిపోయిందండి. కానీ 20 ఏళ్ళ నుంచి కూడా అదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాను. ముఖ్యంగా 40+ ఉన్న వాళ్ళకి లైఫ్లో లగ్జరీ అంటే ఏంటండి? మోకాళ్ళు గట్టిగా ఉండటం, ఎంత నడిచినా కానీ కాళ్ళు నొప్పులు లేకపోవడం, కండరాలు పడిపోకుండా ఉండటం కూడా నేను లైఫ్లో మంచి లగ్జరీ అని నేనైతే ఫీల్ అవుతాను. అంటే ఆరోగ్యంగా ఉండటం. మళ్ళీ మీలో ఎంతమంది ఫీల్ అవుతారనే వాళ్ళకి నేను ఫాలో అవుతున్న టిప్స్ ఉన్నాయి కదండి, అవే చెప్తున్నాను. ఇప్పుడు డక్ వాకింగ్ చూపించాను కదండి. ఈ డక్ వాకింగ్ చేసే మేలేంటి అంటే అంతా ఇంత కాదండి. అందరికీ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా, నీ జాయింట్స్ దగ్గర నుంచి చూసారు కదా, ఈ ప్రెజర్ పడేటప్పుడు బ్రహ్మాండంగా గట్టిపడిపోతాయండి. భవిష్యత్తులో ఇంకొచ్చే అవకాశం ఉండదు. అలాగే క్వాడ్రిసెప్స్ అంటాం కదండి, టై మజిల్. ముందు టై మజిల్ దగ్గర నుంచి ఇది ఉందో చూసారు, ఇది కూడా బ్యాక్ సైడ్ మజిల్ కూడా బ్రహ్మాండంగా గట్టిపడిపోతుందండి. గట్టిపడడం అంటే స్ట్రెంగ్త్ అండి, మామూలు స్ట్రెంగ్త్ కాదు. ఇంకా అంతేకాదు, లోయర్ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి. ఎక్కువసేపు కూర్చొని చాలా చాలా పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి చాలామందికి. ఈరోజు రేపు అంతా కూర్చునేదే కదా, అది కూడా ఉండదు. అలాగే హిప్ మొబిలిటీ అంటే అర్థమైంది కదండి. ఇది హిప్ మొబిలిటీ చాలా చక్కగా ఉంటుంది. అంటే ఓవరాల్గా లోయర్ బాడీకి అద్భుతం చేస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా చిన్నటికి కాళ్ళు బెనకడం వగేరా, ఇది యాంకిల్స్ బెనికిపోవడం, వీక్గా అయిపోతున్నారు కదా, అది అంటే కొంతమందికే తెలుసు. కానీ పోలీసులో చావు కొట్టైనా చేయించేవాళ్ళండి. ఆ రోజు చాలా కష్టంగా ఉండేది. చిన్న ఈ డక్ వాకింగ్ రేస్ కూడా పెట్టేవాళ్ళండి. ఈ మధ్య కూడా మేము సరదాగా పెట్టుకుంటూ ఉంటాం. సో మరి పూర్తిగా లేవకుండా కూర్చొని చేసే వాక్ నేను మళ్ళీ ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను. ఏం లేదండి, ఇది చేస్తే ఇంట్లో ఉంటాం కదా, ఖాళీ టైంలో ఎక్కువ అక్కర్లేదు, కాసేపు 5-10 నిమిషాలు ఈ వాక్ చేయండి. ఈ వాక్ చేస్తే మెటబాలిజం అంటే తిన్నదంతా కూడా అరిగిపోవాలి కదా, పూర్తిగా అరిగిపోతుంది, వంట పట్టేస్తుంది. ముఖ్యంగా ఎవరు చేయకూడదు అంటే అది కూడా చెప్తాను. జాయింట్ పెయిన్స్ వగేరా ఉన్నవాళ్ళు, అంటే ఆల్రెడీ నీ పెయిన్స్ వచ్చేసిన వాళ్ళు, ఇంకా చాలా ఉన్నాయి కదండి మోకాల సమస్యలు ఉన్నవాళ్ళు, వాళ్ళు చేయొద్దు. మిగిలిన వాళ్ళందరూ మొదలెట్టేయండి. 20-30 ఏళ్ళు నొప్పి లేక ముందే మొదలెట్టేస్తే 60-70 దాకా మోకాళ్ళ నొప్పులు ఉండే అవకాశం ఉండదు. కాళ్ళు చాలా చాలా గట్టిగా ఉంటాయి. కానీ కాస్త వార్మప్ చేయండి. చేసే ముందు కాస్త అటు ఇటు నడవడం, చిన్న ఎక్సర్సైజులు చేశాక వార్మప్ చేసి డైలీ ఖాళీ ఉన్నప్పుడల్లా 5-10 నిమిషాలు 2 సార్లు 3 సార్లు చేసిన ఇబ్బంది లేదు. ఇలాంటి చిన్న చిట్కాలన్నీ షేర్ చేసుకుందాం, ఫాలో అవుతూ ఉండండి.